సభకు నమస్కారం. ఇప్పుడు 7వ సెషన్ జరుగుతుంది. ఉపన్యాసాలకు తావు లేదు. పొద్దున్న లేస్తే మనం ప్రజాస్వామ్య విలువల కోసం, ఓట్లు వచ్చినప్పుడు లేకపోతే అప్పుడప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తామన్నప్పుడు మాత్రమే కాదు, నిరంతరం ప్రజాస్వామిక విలువల కోసం, ప్రత్యామ్నాయాల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భంలో మెజారిటీ చేతి వృత్తుల వాళ్ళు ప్రపంచీకరణ నేపథ్యంలో బతుకుపోర్లు సలుపుతుండ్రు. అందులోనే నా కవిత్వం, అందులో మళ్ళీ మహిళలు వృత్తి కోణంలో నుంచి మహిళ ఫాసిజాన్ని లేకపోతే కంపెనీలు ఏర్పడి వృత్తులు కోల్పోతున్నటువంటి సందర్భంలో సంచార వృత్తి మహిళ కవిత్వం చదవదలుచుకున్నా. శీర్షిక పేరు కర్వాయి. కంచు తలెలు, పోత సర్వలు, పొట్టగిన్నెలు, చెంబు బిందె కుదురు కుదిచ్చిన ఆమె, గుక్కెడు గొంతు తడుపు కరువాయి. పిల్లా పీసు అచ్చుల సైజు కచరం బండ్ల కదిలిన బతుకుపోరు, మట్టి పోత మట్టిల ధూళి రేగిన వృత్తి తల్లి సంచారం. ఇప్పుడు ఆమె రెక్కలను లాక్సాతో తెగ్గోసి మొండి చేయి చూపిన పాలకులను పసిపాపల చేసి ఉయ్యాలలు ఊపడానికి ఎప్పుడో 7 దశాబ్దాల కింద బరిబత్తలైన ముతుకపానం. ఆశ్రమ ఋషి భార్య కాదు, సలసల కాగే పేగులను కరిగిస్తూ సలాకతో కలుపుతూ పోత పోసే కంచెరదాయి లోహకారుని భార్య. ఇప్పుడు ఈ సుందర నగరంలో పిచ్చి కాగితాలు ఏరుకుంటున్న ఎట్టి రెక్కల తల్లి. సంచార వృత్తిపై ప్లాస్టిక్ టోల్గేట్లు, అందంగా పోతబోసిన చెమట సర్వతపాలల కచరాన్ని అద్దాల షోకేసులకు దెంకపోయిన పాలకులు. ఇక ఇప్పుడు మా రెక్కలను దోసుకుంటున్న పెట్టుబడిదారుల అద్దాల మేడలను కూలగొట్టాలి. ఇక ఇప్పుడు మా రెక్కలను దోసుకుంటున్న పెట్టుబడిదారుల అద్దాల మేడల్ని కూలగొట్టాలి. తోటి ఎట్టి తల్లి చేతి వృత్తుల తయారీకి పోతమట్టి ధూళి అవుదాం. భూమిని జల్లెడబట్టి లోహాలను కరిగించి అన్నం గిన్నెలు అవుతున్న ఆమె చేతులు చిత్తు కాగితాలు ఏరొద్దు. ఈ దేశం జెండాలో ఆమె 35 భాగం కావాలి. ఆమె చెక్కిన తామ్రపత్రమే శాసనమై చెల్లాలి. ఇది పెట్టుబడిదారుల గుజరాత్ సంస్థలు, మార్వాడి సంస్థలు మెల్లగా మన చేతి వృత్తుల్ని ప్రపంచీకరణ నేపథ్యంలో ఎట్లా ధ్వంసం చేసినవి చూస్తున్నాం. ఓట్లప్పుడు, ఎలక్షన్లు ఇప్పుడు మాత్రమే మాట్లాడతాం, అప్పుడప్పుడు ఎన్నికలప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం మాత్రమే కాదు, నిరంతర పోరాటంలో చేతి వృత్తులు ధ్వంసమైనటువంటి సందర్భం.